ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः సో మనం సాక్రల్ సెంటర్ గురించి మనం చదువుకుంటున్నాం. ది సాక్రల్ సెంటర్ is also connected with the Ajna center. In the last analysis, the two together create a functioning duality, which is productive of that subtle quality which we call personality. సో పర్సనాలిటీ ఆస్పెక్ట్ అనేటువంటిది పరిపూర్ణంగా ఏర్పడటానికి సాక్రల్ సెంటర్ హయ్యర్ రిఫ్లెక్షన్ లేదా హయ్యర్ ఆస్పెక్ట్లో ఆజ్ఞా సెంటర్గా ఉంటుంది. సో సాక్రల్ సెంటర్ అనేటువంటిది పర్సనాలిటీగా రూపొందింపడానికి చాలా ప్రధానమైనటువంటి సెంటర్. ఇది కూడా సోలార్ ప్లెక్సస్ లాగా. దేర్ ఇస్ అ వైడ్ ఫీల్డ్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ద థీమ్ ఆఫ్ పర్సనాలిటీ యాజ్ అన్ ఇంటిగ్రేటెడ్ హోల్ and the quality of personality, which is the aroma, the influence, the effect, and the radiation of a personality. సో రేడియేషన్ ఆఫ్ ద పర్సనాలిటీ అనేటువంటిది ఏర్పడడానికి సాక్రల్ సెంటర్ అనేటువంటిది, అంటే జీవుడిలో ఒక ఒకే ఒక్క భావంగా నిలబడి ఉండడానికి సాక్రల్ సెంటర్ చాలా ప్రధానమైనటువంటి సెంటర్. అంటే అనేకమైనటువంటి భిన్న భావములు, అనేక రకాలైనటువంటిదిగా జీవించడంగా, కాసేపు ఇలా కాసేపు అట్లా, వీటన్నిటిలో నుంచి ఒకే ఒక్క దాంట్లోకి వాడు నిలబడగలగడం అటువంటిది మనకి సాక్రల్ సెంటర్ చాలా ఇచ్చేస్తుంటుంది. ఫర్ దోస్ ఆఫ్ యూ హూ ఆర్ స్టూడెంట్స్ ఆఫ్ ది సీక్రెట్ డాక్ట్రిన్, there is much to be unfolded, and the relation of the lunar lords, the Parishad Pitrus, to the solar lord or angel. The field of work of the former is the sacral center par excellence, that of the solar angel is the throat center. So, మనలో లోనార్ లార్డ్స్ అంటారు లేదా లోనార్ పితృస్ అంటారు, అలాగే సోలార్ లార్డ్స్ ఆర్ ఏంజల్స్ అన్నటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరూ చంద్రవంశము సూర్యవంశం అన్నట్టుగా అనుకోండి. అంటే సృష్టిలోకి చంద్రుడి నుంచి దిగి వచ్చేటువంటిది కొంత ఉంటుంటుంది, సూర్యుడి నుంచి దిగి వచ్చేటువంటిది కొంత ఉంటుంది భూమి మీదకి. సో జీవుడుగా పుట్టినటువంటి వాడిలో చంద్రుడి నుంచి దిగి వచ్చినటువంటి దాని చేత వాడి యొక్క పర్సనాలిటీ అనేటువంటిది ఏర్పడుతుంది. సూర్యుడి నుంచి దిగి వచ్చినటువంటి దాని చేత వాడి యొక్క ప్రజ్ఞ, దాని యొక్క పై కోశములు, ఇవన్నీ కూడా తయారవుతుంటాయి. సూర్యుడి యొక్క ప్రజ్ఞ నుంచి దిగి వచ్చినటువంటి దాన్ని సోలార్ లార్డ్స్ అంటారు. ఆ ప్లేన్స్లో మనకి కట్టి ఇచ్చేటువంటి వాళ్ళు, ఏర్పాటు చేసి పెట్టేటువంటి వాళ్ళని సోలార్ లార్డ్స్ ఆర్ సోలార్ ఏంజల్స్ అంటారు. లోవర్గా అంటే వీడి యొక్క ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్, ఈ మూడు ప్లేన్స్ని నిర్మాణం చేసి జీవుడికి అందించేటువంటి వాళ్ళని లోనార్ పితృస్ అంటారు. సో ఇక్కడ కార్యక్రమంలో లోనార్ పితృస్ మనలో సాక్రల్ సెంటర్ ద్వారా పనిచేస్తుంటారు. సోలార్కి సంబంధించినటువంటి వాళ్ళు మనలో ఉంటుంది థ్రోట్ సెంటర్గా పనిచేస్తుంటారు. వీళ్ళ యొక్క కార్యక్రమం ఆ రకంగా ఉంటుంది.
The sacral center registers the energy of the third aspect of divinity, just as the solar plexus center registers that of the second aspect, and the basic center expresses the energy of the first aspect. సో సాక్రల్ సెంటర్ అంటున్నది థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీగా మనలో పనిచేస్తుంది. ఇక్కడ లోవర్ ప్లాన్స్లో ఫస్ట్ ఆస్పెక్ట్ ఇస్ బేస్ సెంటర్ అన్నారు. ఇట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది హెడ్ సెంటర్ కదా, అందు గురించి బేస్ సెంటర్ ఇస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్, సోలార్ ప్లెక్సస్ ఇస్ ది సెకండ్ ఆస్పెక్ట్, సాక్రల్ సెంటర్ ఇస్ ద థర్డ్ ఆస్పెక్ట్గా పనిచేస్తుంది. సో మనలో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహింపబడుతుంటాయి. సో ఇవి మనలో ఏర్పడడంలో సెకండ్ ఆస్పెక్ట్ అండ్ ద బేస్ సెంటర్ ఎక్స్ప్రెసెస్ ది ఎనర్జీ ఆఫ్ ది ఫస్ట్ ఆస్పెక్ట్. Here again you have the lower centers reflecting the throat, heart and the head centers, and thus completing the higher and the lower manifestations of the divine trinity in man. సో అవి మనలో ఊర్ధ త్రికోణము, అధో త్రికోణము. ఊర్ధ త్రికోణంలో ఉండేటువంటి మూడు హార్ట్ సెంటరు, హెడ్ సెంటరు, థ్రోట్ సెంటరు. ఈ మూడు ఊర్ధ త్రికోణంగా చెప్తాం. అధో త్రికోణంగా చెప్పినప్పుడు మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం. సో వాటి యొక్క లోవర్ రిఫ్లెక్షన్గా ఉన్నటువంటి ఈ మూడు. ఈ పాయింట్ కూడా మనం గతంలో చెప్పుకున్నది. దిస్ సెంటర్ వాస్ బ్రాట్ ఇన్ టు ఫుల్ ఫంక్షనింగ్ యాక్టివిటీ ఇన్ ఓల్డ్ లెమోరియా, ద ఫస్ట్ హ్యూమన్ సెంటర్ రేస్. ఇట్స్ ఎనర్జీ ఈజ్ దట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఓవర్ షాడోయింగ్ వెర్జిన్ సబ్స్టెన్స్. ఓవర్ షాడోయింగ్ వెర్జిన్ సబ్స్టెన్స్. ఇక్కడంతా కూడా హోలీ స్పిరిట్ ఉంటుంది. అంటే ది థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీగా ఉన్నటువంటిది మనలో ఏదైతే ఉందో దాన్ని ఫాదరు, మదరు, హోలీ స్పిరిట్గా చెప్తారు వాళ్ళు. దాన్నే మనం యాక్టివ్ ఇంటెలిజెన్స్గా చెప్తాం. దాన్నే ఇక్కడ సాక్రల్ సెంటర్గా చెప్తున్నారు. సో ఈ సాక్రల్ సెంటర్, ఈ థ్రోట్, ఇది మనలో ఈ సాక్రల్ సెంటర్ ద్వారా ఈ థర్డ్ ఆస్పెక్ట్గా ఉంటుండే లెమోరియన్ టైమ్స్లో ఫస్ట్ అసలు ఇది డెవలప్ అయింది. ఈ సెంటర్ ఫంక్షనింగ్లోకి లెమోరియన్ టైమ్స్లో వచ్చింది. లెమోరియన్ రేస్ ఉన్నప్పుడు ఈ సాక్రల్ సెంటర్ అంటుండేది జీవుడిలో పనిచేయడం స్టార్ట్ అయింది. అంతకుముందు అది కూడా పనిచేయట్లేదు, అలా డార్మెంట్గా ఉండేది లోపల, అలా జస్ట్ అంతే. హియర్ అగైన్ వి ఫైండ్ ఆల్సో అనదర్ డివైన్ రిఫ్లెక్షన్ ఇన్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు మనకి. సాక్రల్ సెంటర్ అడ్రినల్ గ్లాండ్స్, మేల్ ఆర్గాన్ ఆఫ్ జనరేషన్, ఫీమేల్ ఆర్గాన్ ఆఫ్ జనరేషన్. Eventually in the divine hermaphrodite you will have another combination. So divine hermaphrodite అంటాము. డివైన్ హెర్మాఫ్రోడైట్ లో అంటే జీవుడిలో ఈ హెర్మాఫ్రోడైట్ అన్నది అంటే ఇక్కడ ఎటర్నల్ గ్లాండ్స్ జీవుడిలో కిడ్నీస్ పైన ఉంటాయి ఎటర్నల్ గ్లాండ్స్, అవి ప్రధానమైనటువంటి గ్లాండ్స్ దీనికి. సో ఎటర్నల్ గ్లాండ్స్ మేల్ జెనిటేలియా, ఫిమేల్ జెనిటేలియా, ఈ మూడు ఒక ట్రాంగిల్గా చెప్పారు మనకి సాక్రల్ సెంటర్కి. ఇది చెప్తూ మనకి ఏమని చెప్తున్నారంటే పరిణామ దశల్లో వాడు డివైన్ హెర్మాఫ్రోడైట్. సో డివైన్ హెర్మాఫ్రోడైట్ అన్నటువంటిది యూ విల్ హ్యావ్ అనదర్ కాంబినేషన్. దాంట్లో ఏమవుతుందంటే ఎటర్నల్ గ్లాండ్, బేస్ సెంటర్, గొనాడ్స్, మేల్ అండ్ ఫీమేల్ యూనిఫైడ్ ఇన్ ద వన్ ఫార్మ్. సో ఇక్కడ బేసిక్ సెంటర్, ఎటర్నల్ గ్లాండ్స్ సాక్రల్ సెంటర్లో విచ్చుకోవడానికి బేస్ సెంటర్ తోడై డివైన్ హెర్మాఫ్రోడైట్లో ఇవన్నీ కూడా పరిపూర్ణంగా విచ్చుకోవడం అంటే జరుగుతుంది. అంటే మేల్ అండ్ ఫీమేల్ది కలిపి, అంటే కొంచెం హయ్యర్ పాయింట్ ఇది. మనకి ఎలా చెప్తున్నారంటే డివైన్ హెర్మాఫ్రోడైట్ అంటే ఏంటంటే మనకి ఇది సింబల్ వేస్తారు కదా మీకు, మన ఆస్ట్రాలజీలో చెప్పుకున్నాం, మెర్క్యూరీ సింబల్ మనకు వేస్తారు కదా, అది డివైన్ హెర్మాఫ్రోడైట్గా మనం తీసుకుంటాం. సో పైన ఇది వేస్తాం, తర్వాత సర్కిల్ వేస్తాం, తర్వాత కింద ఏమో ప్లస్ వేస్తుంది కదా అది. సో డివైన్ హెర్మాఫ్రోడైట్గా వీడిలో అంటే వీడు మానవుడుగా ఉంటున్నటువంటి వాడు దైవం యొక్క దూతగా వీడు తయారవడం. తయారైనప్పుడు వీడిలో బేస్ సెంటర్, తర్వాత ఎటర్నల్ గ్లాండ్స్, గొనాడ్స్, ఈ మూడు కూడా ట్రయాంగిల్గా ఫామ్ అయ్యి సాక్రల్ సెంటర్ విచ్చుకోవడం అంటే జరుగుతుంది వీళ్ళలో. Again, you will note, my brother, how the science of triangles governs the human frame in all its aspects.
as well as the frame of the solar system. This is to be expected. ఇలాగే సోలార్ సిస్టంలో కూడా ఈ రకమైనటువంటి చేంజెస్ అంటే వర్తిస్తుంటాయి. ఇక్కడ బాగా అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే, మానవుడిగా ఉన్నటువంటి వాడు వీడు భవిష్యత్తులో డివైన్ హెర్మాఫ్రోడైట్ అవుతాడు. దైవం యొక్క దూత. ఈ రకంగా వీడు తయారైనప్పుడు వీడు ఏమవుతాడంటే కనుక వీడిలో ఈ సెంటర్స్లో ఒక చక్కటి మార్పు అనేటువంటిది వచ్చేసి లోవర్ సెంటర్స్లో ఈ ఎడ్రినల్ గ్లాండ్స్, తర్వాత వీటిలో ఉండేటువంటి బేస్ సెంటర్, తర్వాత గొనాడ్స్, ఈ మూడు కూడా ఒక ట్రయాంగులర్ ఫార్మేషన్ సాకిల్ సెంటర్లో ఉన్నటువంటి పద్మం విచ్చుకోవడానికి ఇది ఈ రకంగా కార్యక్రమం నిర్వహింపబడుతుంటుంది వీటిలో. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేటికి, the dense physical externalization of this center is to be found in the gonads. The human organ of generation, viewing them as the basic unity, though temporarily separated in the present dualistic expression of the human being. It must be remembered that this separation fosters a powerful impulse towards fusion, and this urge to blend we call sex. మొదట్లో దీన్నే మనకి ఏమని చెప్తారంటే an undifferentiated సెక్స్గా చెప్తారు స్పిరిచువల్ ఆస్ట్రాలజీ. మనకి నా ఉద్దేశం స్కార్పియోలో వస్తుంది అనుకుంటా ఈ పాయింట్. మాస్టర్ ఏమని చెప్తారంటే అక్కడ సోలార్ సిస్టమ్ ఫారం అయినప్పుడు అవ్వడానికి ముందు ఆ సమయంలో ఇంకా ఈ స్కార్పియోను తర్వాత దీని పక్కన ఇది లిబ్రా, ఈ రెండు రాసులు కూడా కాదు, స్కార్పియో, వెర్గో, ఈ రెండు కూడా కలిసిపోయి ఉండేవి. తర్వాత ఎప్పుడైతే తులారాశి అన్నటువంటిది ఏర్పడిందో అప్పుడు ఇవి 12 రాసులుగా తయారయ్యాయి. అంతకుముందు 10 రాసులే. సో తులారాశి అన్నటువంటిది ఏర్పడిన తర్వాత కన్యా, తుల, వృశ్చికం ఇవి వచ్చాయి మనకి, ఇట్లా వచ్చాయి. సో ఈ రెండు ఎప్పుడైతే కన్యా, వృశ్చికం ఈ రెండు కలిసిపోయి ఉన్నాయో ఆ ప్లేన్స్లో మానవుడు మానసిక కక్ష కన్నా పైన ఉన్నటువంటి వాడు కదా. సో వాళ్ళల్లో ఫిజికల్ బాడీస్ అంటే ఏంటి, మానసిక కక్షలో సెక్స్ ఆస్పెక్ట్ అంటే దిగలేదు ఇంకా. సో దాన్ని ఏమన్నారంటే డివైన్ హెర్మాఫ్రోడైట్స్ అంటారు. సో వాళ్ళలో ఒక ఇది లేదనమాట, అంటే దే ఆర్ బియాండ్ సెక్స్గా ఉండేటువంటి వాళ్ళు. సో మానసిక కక్షలో ఫస్ట్ సెక్స్ ఆస్పెక్ట్ అంటే దిగితే తర్వాత ఫిజికల్గా సెక్స్గా డివైడ్ అయ్యారు జీవులు. సో మానసిక కక్షలో ఇంకా ఏర్పడినటువంటి కన్నా పైన ఉన్నటువంటి స్థితిలో ఉండేవారు అప్పుడు జీవులు. సో ఎప్పుడైతే లెమోరియన్ రేస్ అంటున్నది ఏర్పడిందో అప్పుడు ఈ సాక్రల్ సెంటర్ అంటున్నది డెవలప్ అయింది. ఆ డెవలప్ అయిన తర్వాత జీవులలో సెక్స్ ఆస్పెక్ట్ అంటుంటే దిగి రాబడి తద్వారా ఏమైందంటే కనుక ఈ మేల్ అండ్ ఫీమేల్ అనేటువంటిది సపరేట్గా ఏర్పడటం అంటుంటే జరిగి అప్పుడు ఈ రెండింటి యొక్క ఫ్యూజన్ డివైన్ హెర్మాఫ్రోడైట్కి దారి తీయడంగా ఒక అంతర్ముఖ రహస్యాలుగా ఇక్కడ చెప్తున్నారు మనకి. The dense physical externalization of this center is to be found in the gonads, the human organ of generation, viewing them as a basic unity, though temporarily separated in the present dualistic expression. Temporarily separated in the dualistic expression of the human being. It must be remembered that this separation fosters a powerful impulse towards fusion and this urge to blend. ఈ సపరేషన్ అడిగి ఈ రెండు కూడా కలిసి ఉండేటువంటి సపరేట్ అయ్యాయి. అదే కదా జరిగింది. లెమోరియన్ రాసి ఏర్పడిందా అప్పుడు ఈ రెండు కూడా సపరేట్ అవ్వడం అంటే జరిగింది. ఎప్పుడైతే సపరేట్ అయిందో మళ్ళీ ఈ రెండు కలుద్దాం, నార్త్ పోల్ సౌత్ పోల్ మీరు సపరేట్గా పెట్టారనుకోండి, ఆ రెండు ఎంత తొందరగా కలుద్దామా అంటే ఒక ప్రయత్నం ఆ రెండిట్లోనూ పోల్స్లోనూ జరుగుతుంది. అది ఎట్లాగో ఈ సెక్స్ ఆస్పెక్ట్లో కూడా ఈ డివిజన్ అంటున్నది వచ్చిన తర్వాత ఆ రెండు కూడా కలయికకి ఒక తీవ్ర ప్రయత్నం అన్నటువంటిది ఒక భావముగా జీవుల్లో దిగింది. దాన్నే ఏమన్నారంటే కామముగా చెప్పారు మనకి. Sex is in reality the instinct towards unity. First of all, a physical unity. It is the innate through much
misunderstood, though much misunderstood, principle of mysticism, which is the name we give to the urge to union with the divine. దీన్ని ఏమన్నారు? ఒక యూనియన్ ఆస్పెక్ట్ చెప్పారు. లోవర్ ఆస్పెక్ట్ లో ఏమన్నారు? మేల్ ఫీమేల్ యొక్క యూనియన్ గా చెప్పారు. ఒక హయ్యర్ ఆస్పెక్ట్ లో డివినిటీ తోటి లిబ్రా, అదే వివాహం. మాస్టర్ గారు చాలా చక్కగా చెప్తారు. స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో తులారాశిలో ఉన్నటువంటి వాడికి వివాహం ఎవరితో అవ్వాలి? పైన ఉన్నటువంటి మేషరాశి వాడితో అవ్వాలి. మేషరాశి వాడితో వివాహం అవ్వడానికి ఈ సాధన అంతా కూడా ఏర్పాటు చేశారు. సో తులారాశి నుంచి మేషరాశికి వాడు చేరాలి. దాన్ని ఏమని చెప్పారు మనకి? గాంధారి యొక్క కథ చెప్పారు మనకి. ఏమని చెప్పారు? గాంధారికి ఎవరైతే గాంధారిని వివాహం చేసుకుంటారో వాళ్ళు చనిపోతారట. అయితే ఏముందండి, ఒక మేకేసి వివాహం చేసేయండి, మేక చనిపోయింది, తర్వాత ఆ దోషం పోయింది, తర్వాత ఏదో మనం చేసేద్దాం వివాహం అన్నట్టుంటే చేశారు. సో దాని యొక్క అంతర్రాశి ఏంటంటే మేషరాశి అంటే మేక, దానికి సింబల్ అన్నమాట. సో ఇక్కడ ఉన్నటువంటి వాడు ఎవరితో అవ్వాలి? వాడితో అవ్వాలి వివాహం. లిబ్రాలో ఉన్నటువంటి వాడు ల్యాంప్ తోటి వివాహం, అదనమాట అక్కడ సింబల్. సో అక్కడ ఉన్నటువంటి పురుషుడితోటి ఇక్కడ ఉన్నటువంటి జీవుడికి వివాహం అంటున్నది సిద్ధింపబడాలి. అది దీని యొక్క అంతర్రహస్యం. సో దీని యొక్క రహస్యంగా ఏర్పడినటువంటి కథ మనకి ఫిజికల్ ఆస్పెక్ట్లో దిగినప్పుడు మేల్ ఫీమేల్ యూనియన్గా చెప్పారు. ఒక హయ్యర్ ఆస్పెక్ట్గా చెప్పినప్పుడు జీవుడు పరమాత్మ. సో అది ఏర్పడడానికి లోవర్ ఆస్పెక్ట్స్లో ఈ రిలేషన్ అంటున్నది ఎస్టాబ్లిష్ చేశారు ఇక్కడ. సో వీటి యొక్క రహస్యాలకు సంబంధించినటువంటి కథే మనకు మందరజాలంలో చాలా అద్భుతంగా రాస్తారు మాస్టర్. లోకాయతుడు వాళ్ళ దగ్గర ఏమంటారు? ఇదే పరమావధి, దీన్ని మించింది ఏమవుతుంది అంటాడు. అదే అంటే హయ్యర్ రిఫ్లెక్షన్ లోవర్ రిఫ్లెక్షన్లో పడేవాడికి ఏమవుతుంది? మేల్ అండ్ ఫీమేల్ యూనియన్ ఇస్ ది హయ్యెస్ట్ పాయింట్ అంటుండేది వాడు. అక్కడ వాళ్ళ పాఠశాలలో అవే పాఠాలు అవి చెప్పడం, ఇదే హాయిగా, ఇదే సరైనటువంటి జీవితం, ఇదన్నీ చక్కలా చెప్పుకుంటూ వస్తారు. మాస్టర్ చాలా చక్కలా చెప్పుకుంటూ వచ్చి అక్కడికి గిరిశర్మ రూపంగా జ్వాలాపూరుడు చేరి జ్వాలాపూరుడు వీళ్ళందరిలోనూ మార్పు అనేటువంటి తీసుకురావడానికి కావాల్సినటువంటి టీచింగ్స్ చాలా అలా ఇచ్చేస్తారు, అద్భుతంగా ఇస్తారు. సో ఈ రకంగా ఉంటున్నటువంటి దీంట్లోకి చాలా బ్యూటిఫుల్గా తీసుకొస్తారు మాస్టర్ ఆ డిస్కషన్ అంటున్నది. సో ఈ సాక్రల్ సెంటర్లో లోవర్ ఆస్పెక్ట్స్లో ఏమవుతుందంటే వీళ్ళిద్దరి యొక్క యూనియన్గా చెప్తారు ఫిజికల్ ప్లేన్లో. హయ్యర్గా చెప్పినప్పుడు అది అందు గురించి జీవుడుగా ఉంటున్నటువంటి పరమాత్మతో చేరడానికి ఒక ఇది స్టార్ట్, దానికి యొక్క లోవర్ రిడక్షన్ మనకి ఇచ్చినటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి వివాహం. సో దాన్ని ఏమన్నారంటే ప్రిన్సిపల్ ఆఫ్ మిస్టిసిజం అన్నారు. దీన్ని తప్పుగా అవగాహన చేసుకుంటే జీవులు ఎప్పుడప్పుడు సర్దిద్దుకోవాలి, వాళ్ళు సర్దిద్దుకోవాలి, కానీ ఇచ్చిన ప్రిన్సిపల్ తప్పు కాదు ఇక్కడ. Which is the name we give to the urge to union with the divine. Like all else that undeveloped man has touched, we have perverted and distorted a divine idea and prostituted an immaterial urge to material desire. Immaterial urge టు మెటీరియల్ డిజైర్ అన్నారు. నేను ఇచ్చినటువంటి రహస్యాన్ని తెలుసుకొని చక్కటి దాంపత్య జీవితం గడపడం ఉత్తమోత్తమైనటువంటి దాన్ని తీసుకెళ్తుంది. దాన్ని వీడు పెరవర్ట్ చేసుకుంటే, దాన్ని కలుషితం చేసుకుంటే వీడు బుర్ర ఇంకా అధోలోకాల్లోకి ఇంకా కూరుకుపోతూ వెళ్ళిపోతుంటుంది. అది ఇక్కడ ఉన్నటువంటి we have reversed the direction of the sacral energy, hence the overdeveloped animal nature and the functions of average humanity. We have over దాన్ని అధోస్థితిలోకి తీసుకెళ్ళిపోయి, ఇంకా ఎనర్జీ ఇట్లా ఊర్ధ స్థితిలోకి తిప్పుకోవడానికి పోయి ఇంకా అధోస్థితిలోకి తీసుకెళ్ళిపోయి దానిలో అలా 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 జీవుడు అలా కూరుకుపోతున్నాడు వీటిలో. There is necessarily much more than that I could add to the above, but the theme would require much careful analysis, elucidation, and wording that time permits not, or the established balance of this treatise would not be preserved. దీని గురించి ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు మనకు సెక్స్ మీద ఇంకా రహస్యాలు చెప్తారు. అది ఒక అందు గురించే యోగానికి మాస్టర్ శ్రీ గారు అది కంపల్సరీ వివాహం అంటుండే పెట్టారు. దానిలో ఎంత రహస్యాలు ఉన్నాయంటుండే తెలుసుకున్నటువంటి వాడు జీవితాన్ని చాలా ఆనందమయంగా చేసుకుంటాడు. అది there is also little that I can say, and that the center at the base of the spine. Before, however, I take up whatever information is fruitful or people,
are possible, I would like to point out that the diaphragm, that the diagram of page 160. ఇప్పుడు ఒక ఇది ఇచ్చారు మనకి. Portrays the point in evolution of a disciple and not of an advanced initiate. సో మనకి గతంలో మనం ఈ పాయింట్స్ అన్ని కూడా మనం చెప్పుకున్నాం. జీవుడు అనేటువంటి వాడు ఎలా వాడు ద రివర్సల్ ఆఫ్ ది హార్ట్ లోటస్, అది హార్ట్ లోటస్ ఎందుకు ఇలా కిందగా ఉంది అంటున్న రహస్యాన్ని చెప్తూ అది లోవర్ వైపు ఎక్కువ రిఫ్లెక్ట్ ఉంటుంది, నెమ్మదిగా అప్పర్ వైపు తిప్పుకోవడం అటువంటి సాధన చేయాలి. మిగిలినవన్నీ కూడా పద్మములన్నీ కూడా మనం చెప్పుకున్నాం, అప్పుడు హార్ట్ సెంటర్ చెప్పుకున్నాం, అన్నీ కూడా ఊర్ధముగా ఉంటాయి, ఇది ఒక్కటి మాత్రం ఇలా ఉంటుంది. అది ఉన్నప్పుడు అది ఎందుకు అధోలోకాల్లో తిరిగి ఉంటుంది అనేటువంటి దాని గురించి అక్కడ చెప్పినప్పుడు ఆ విషయం ఒకసారి ఇక్కడ మళ్ళీ పాయింట్అవుట్ చేసి చెప్తున్నారు మనకి. So portrays the point in evolution of a disciple and not of an advanced initiate. It is not a description either of the everyday average human being. This is indicated by the fact that the reflection of the heart center is the head in turning upwards in response to an increased activity of the heart center itself, and that the definition of the Ajna center is clear and exact, demonstrating an integrated, coordinated personality. Integrated, కోఆర్డినేటెడ్ పర్సనాలిటీగా రూపొందింపబడడానికి జీవుడు అనేటువంటి వాడు ఊర్ధముఖముగా తిప్పబడినటువంటి పద్మం వాడిని ఈ లోకాల్లోకి తీసుకెళ్ళి, లేకపోతే వీడు అధో లోకాల్లో అలా ఇరుక్కుపోవడం అంటే జరుగుతుంది. కోఆర్డినేటెడ్ పర్సనాలిటీ అన్నది దాన్ని క్లియర్ అండ్ ఎగ్జాక్ట్. అది దిస్ ఈస్ నాట్ దేర్ ఫార్ ది డయాగ్రామ్ ఆఫ్ ది సెంటర్స్ ఆఫ్ ది ఆర్డినరీ ఆర్ అన్డెవలప్డ్ పర్సన్. It is impossible for such diagrams to do more than give some point of consummation, but it should be remembered that these points of consummation are not static attainments, but are each of them preceded by phases and stages of activity which produce constantly changing results and varying aspects of the center. There is these in their turn are succeeded by other cycles. సో ఇలా మనలో ఈ హయ్యర్ వైపు ఇలా తిప్పి వెళ్ళబడ్డం అన్నట్లు జరుగుతుంది మనకి. బై నాట్ దేర్ ఫార్ మిస్లెడ్ బై అపరెంట్ మూమెంట్స్ ఆఫ్ అచీవ్మెంట్, దే ఆర్ బట్ ప్రిఫేసెస్ టు చేంజ్, ఫర్ సచ్ ఈస్ ద లా ఆఫ్ బీయింగ్. ప్రిఫేసెస్ టు చేంజ్ అన్నారు. జీవితంలో మనలో వచ్చేటువంటి భౌతికంగా ఉండేటువంటి మార్పులు మనలో చాలా వస్తుంటాయి, వాటి వలన పెద్ద ఇది కాదు. ఆధ్యాత్మికమైనటువంటి దానికి సంబంధించినటువంటి మార్పు ఎక్కువ వినియోగం. 2-వీలర్ మీద తిరుగుతున్నాడు, కారు కొన్నాడంటే ఓకే, దట్స్ ఇట్. దానివల్ల పెద్ద ఇది లేదు. ఫిజికల్ కంఫర్ట్స్, ఫిజికల్ ఆస్పెక్ట్స్ మెయింటైన్ అవ్వడం అది పెద్ద పాయింట్స్ కాదు మన యొక్క దీనికి. ఆధ్యాత్మికంగా కన్నులు మూసుకుని మీరు గుడికి వెళ్ళారు, చక్కగా గుడిలో ఎంతవరకు మీకు ప్రశాంతత నిలబడుతోంది, ఎంతవరకు చక్కగా ఆధ్యాత్మిక సాధనలో మీరు పురోగతి సాధించారనేటువంటిదే ఎక్కువ ముఖ్యం. So the effects of the deep underlying causes themselves become causes for the effects of the deep underlying causes themselves become causes. For in the cycle of manifestation there is nothing static or fixed or finally determined. సో ఎఫెక్ట్స్ ఆఫ్ ది డీప్ అండర్లైన్ కాజెస్, దాని యొక్క ఎఫెక్ట్స్ అంటే లోపల మనలో అండర్లైన్ కాజెస్ లోపల ఉంటాయి, వాటి యొక్క ఎఫెక్ట్స్ మన యొక్క భౌతికమైనటువంటి జీవితంలో కనపడుతుంటాయి. సో ఎఫెక్ట్స్ని చూసుకుని మనం ఇది కాకుండా కాజెస్ని మనం అడ్రస్ చేయగలగడం అంటే దానిలోకి మనం వెళ్ళాలి. అందులో చెప్పబడేటువంటి రహస్యాలు ఏంటంటే, ఇన్ ద సైకిల్ ఆఫ్ మేనిఫెస్టేషన్ దేర్ ఈస్ నథింగ్ స్టాటిక్ ఆర్ ఫిక్స్డ్ ఆర్ ఫైనల్లీ డిటర్మైన్డ్. దిస్ ఈస్ ఎ పాయింట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఇంపార్టెన్స్. సృష్టిలో ఏది కూడా స్టాటిక్గా ఇలా ఉండిపోగాక అంటే అసలు ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఇలా ఉన్నాం రేపు ఇలానే ఉంటాం అంటుండేది లేదు కదా గ్యారంటీ. సో అంటే ఏంటంటే ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్, మనం చూస్తున్నాం ఎఫెక్ట్స్. దీనికి లోపల అండర్లైన్ కాజ్ అంటున్నది ఒకటి ఉంటుంటుంది. దాని యొక్క ఎఫెక్ట్స్ మన యొక్క ఈ లోవర్ ప్లేన్స్లో పడుతుంటుంది. ఆ అండర్లైన్ కాజ్ ఏమిటి అనేటువంటిది తెలుసుకుని వీడి జీవితం అంటుండే దాంట్లో వీడు ముందుకు సాగడం అంటుండే చెయ్యాలి. కానీ ఎఫెక్ట్స్ని జాగ్రత్తగా చూసుకుని మనం ముందుకు వెళదాం అనుకుంటే మనం ఊహించినవి జరిగిపోతున్నట్టుగా అలా ఆడిపోతున్నట్టుగా అయిపోతుంటుంది. వాటి నుంచి మళ్ళీ బయటకు వచ్చారు మళ్ళీ ఇంకోటి ఏదో సంఘటన వచ్చేస్తుంటుంది.
సో వీటిని పట్టుకుని మనం వెళ్ళడంగా కాకుండా లోపల నుండి కాజ్ ఏమిటి అనేటువంటి దాంట్లోకి మనం వెళ్ళాలి ఎప్పుడు కూడా. బీ నాట్ దేర్ ఫార్ మిస్లెడ్ బై అపరెంట్ మూమెంట్స్ ఆఫ్ అచీవ్మెంట్. సో అపరెంట్ మూమెంట్స్ ఆఫ్ అచీవ్మెంట్ అని చూసుకుని మిమ్మల్ని మీరు డెసిషన్ అంటే చేసుకోకండి ఎప్పుడు కూడా. ఇదేదో మనకు వచ్చింది, చక్కటిగా వచ్చింది, దట్స్ ఫైన్, బట్ అది బేస్ చేసుకుని ఎప్పుడు కూడా డిసైడ్ చేసుకోకండి. ఒక చక్కగా ఒక కొన్ని మనకి జీవితంలో కొన్ని కంఫర్ట్స్ వచ్చేసాయి అనుకోండి, పొద్దున్నే ప్రేయర్ చేయడం అంటుండే మనలోంచి జారిపోవచ్చు. ముందు కంఫర్ట్స్ లేవు, ఇప్పుడు ఎంత కష్టపడు ప్రేయరు అన్నీ చేసేవాడు, కంఫర్ట్స్ వచ్చి ఏంటో సార్ బిజినెస్ చాలా ఇదైపోయింది, చాలా స్ట్రెయిన్ అయిపోయానండి, అది నుంచి పొద్దున్నే ప్రేయర్కి రాలేకపోతున్నాను సార్ అన్నాడు అనుకోండి. ఎందుకు పెరిగినట్టు నీకు బిజినెస్ ఏం ఉపయోగం? ఎంతమంది ₹1,00,000 ఇంట్లో ఉండేవాడివి, ఇప్పుడు 10 ఇళ్ళు కొనేసాడు, 10 లక్షలు సంపాదించాడు, ప్రేయర్కి రాలేకపోతున్నాడు ఊరికి నా ఉదాహరణకి. సో నీకు ఫిజికల్ కంఫర్ట్స్ పెరిగినంత మాత్రాన్ని నీకు ఏం ఉపయోగపడలేదు. సో వాటిని బేస్ చేసుకుని ఎప్పుడు కూడా డెసిషన్స్ చేసుకోకండి అని చెప్తున్నారు. సో కొన్ని మనకి సో అవి ముఖ్యం కాదు. మన ఒక అంతర్ముఖ సాధనకి ఏమైనా మనం పురోగాభివృద్ధి సాధిస్తున్నామా, లేదా అధో పాలు అయిపోతున్నామా, లేదా స్టాటిక్ అయిపోయిందా? స్టాటిక్ ఎప్పుడైనా సరే ఈ తిరిగే దాంట్లో మనం నుంచుందామని అంటే నుంచోలేం, ఎప్పుడు నుంచోలేం, బాగా గుర్తుపెట్టుకోండి. మనం వీ షుడ్ బి ఇన్ మూమెంట్. చేస్తున్నటువంటి పని అలా కంటిన్యూ చేస్తూ ఇంకొక అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలి జీవితంలో ఎప్పుడు కూడా. రోజు ప్రేయర్ చేశానంటే చాలండి అంటే మనం పడిపోతాం. ఇప్పుడు అలా పెట్టుకోకండి. సాధన అంటే ఒక 4 ఏళ్ళు, ఒక 7 ఏళ్ళు, 10 ఏళ్ళు ప్రేయర్ చేసినటువంటి వాడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాడు. వాడు ఏదో ఒక సర్వీస్ యాక్టివిటీలోకి ఎందులోకి అలా వెళ్తాడు, అక్కడి నుంచి ఇంకొక దానిలోకి వెళ్తాడు, ఇంకొక దానిలోకి వెళ్తాడు, అలా ఇట్స్ ఎ మూమెంట్. వీడు ఆగిపోయి ఇలా ఉండిపోదామండి అన్నట్టుగా అనిపిస్తుంటే వీడు వెనక్కి వెళ్ళిపోతాడు, పడిపోతాడు. అది be not therefore misled by apparent moment of achievement. They are but prefaces to change, for such is the law of being. అది చేంజ్ తీసుకురావడానికి ఇవన్నీ కూడా ఏర్పడుతుంటాయి. సో ఆ చేంజ్ ఎటువైపుగా తిప్పుకోవాలి, వీడు ఊర్ధముగా వెళ్ళేటువంటి చేంజెస్ వీడికి వినియోగం, అధోలోకాల్లోకి వెళ్ళేటువంటి చేంజెస్ వీడికి ఉపయోగం కాదు. కాబట్టి అది ఇక్కడ చెప్పారు మనకి. దీంతో మనకి స్వాధిష్టాన చక్రం పూర్తయింది. ఇప్పుడు లాస్ట్ సెంటర్, దట్ ఈస్ ది బేస్ ఆఫ్ ది స్పైన్, మూలాధారం. The center is above everything else, controlled and governed by the law of being. Conferred to and is established where spirit and matter meet, and where matter, the Virgin Mary, under the influence of the Holy Spirit, the energy of the etheric vehicle, is translated into heaven. There, as the Christian philosophy puts it, to be seated beside her son in the house of the father. To be seated beside, ఇది మనకి బైబిల్లో ఇచ్చేటువంటి పదాలు. To be seated beside her son in the house of the father. మదర్ ఎలా ఉంటారట, అందుగురించి మనకి ఎలా చేస్తారు బొమ్మ, పార్వతీ పరమేశ్వరులు అంటే వేరే రకాలు అనేక రకాల బొమ్మలు ఉంటాయి, అవన్నీ కాదని కాదు. ఆవిడ ఒళ్ళో వినాయకుడు కూర్చున్నట్టుగా చేస్తారు, లేదా ఆవిడ ఒళ్ళో కుమారస్వామి కూర్చున్నట్టుగా. సో అదనమాట. సో బిసైడ్ హర్ సన్ ఇన్ ద హౌస్ ఆఫ్ ది ఫాదర్, కైలాసంలో ఆ రకంగా చెప్తారు మనం. అంటే ఏంటి, ఇక్కడ హోలీ స్పిరిట్ అంటే ది థర్డ్ ఆస్పెక్ట్, అది సెకండ్ ఆస్పెక్ట్ అంటే మూలాధారం. స్వాధిష్టాన చక్రాన్ని ఇది చేసుకుని ఫైనల్గా చేరేటువంటిది ఏమిటి, శాస్త్రాలు. సో మూలాధారం అంటే మనలో ఉండేటువంటిది సెకండ్ ఆస్పెక్ట్ ఆర్ మ్యాటర్ ఆస్పెక్ట్. దిస్ ఇస్ ద మ్యాటర్, దట్ ఈస్ ద స్పిరిట్. మ్యాటర్ స్పిరిట్ తోటి అనుసంధానం చెందడంలో హోలీ స్పిరిట్ అన్నటువంటిది దాన్నే ప్రజ్ఞ అంటే. దాని గురించి మనం కాస్మిక్ ఫైర్లో రహస్యాలు చాలా చెప్పారు మనకి. సో నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. దిస్ సెంటర్ ఇస్ ఫౌండ్ at the very base of the spine and supports all the other centers. It is relatively quiescent at this time, for it is only roused into full activity by the act of the will, directed and controlled by the initiate. సో ఇది ప్రస్తుతం అందులో డార్మెంట్గా అలా ఉంటుంది. దీని యొక్క అంతర్రహస్యాలన్నీ కూడా విల్ ఆస్పెక్ట్లో ఉంటాయి. అదే దీన్ని అంటే అది దీన్ని స్టిమ్యులేట్ చేయడం, అది దీన్ని యాక్టివిటీలోకి తీసుకురాబడటం అన్నటువంటి జరుగుతుంటుంది ఇప్పుడు కూడా. ఇట్ ఈస్ రెస్పాన్సివ్ ఓన్లీ టు ద విల్ ఆస్పెక్ట్, అండ్ ద విల్ టు బి ఇన్ ఇన్కార్నేషన్ ఈస్ ద ఫ్యాక్టర్ which at present controls its life and produces its effects as it feeds and directs the life principle in matter and form.
మ్యాటర్ అండ్ ఫారంలో ఇది దిగిరాబడటానికి దేహం అనేటువంటిది కట్టడానికి వీటన్నిటికీ కూడా మూలాధార చక్రం చాలా అవసరం. సో ఇది దాని యొక్క ప్రజ్ఞామయ లోకాల్లో ఉన్న పైన విల్ ఆస్పెక్ట్ అక్కడ ఉంటుంది. దీని యొక్క అది ఇది చక్కగా స్టిమ్యులేట్ అవ్వడం. సో అది just as we are told that the life principle is seated in the heart, so the will to be is seated in the base of the spine. So life principle is seated in the heart, so will to be is seated in the base of the spine. Will to be, సో లైఫ్ ప్రిన్సిపల్ అంటున్నది హార్ట్లో ఉంటే విల్ టు బి అంటే వీడు జీవించాలి అంటున్నది వీళ్ళు ఎక్కడ ఉంటుంది, మూలాధారంలో ఉంటుంది ఆ పాయింట్ ఆఫ్ ఇది, which at present controls its life and produces its effects as it feeds and directs the life principle in matter and form. Just as we are told, is seated in the base of the spine. There has been much idle and dangerous talk anent this center, and the whole subject of the Kundalini fire has proved an exciting and intriguing tale by the pseudo occultists of the world. The true occultist in training has taught to do with the Kundalini fire as usually understood. It is not possible for me to do more than make certain facts somewhat clearer to you, and yet at the same time I must refrain from indicating modes and methods of arousing the activity of this center on account of the extreme danger involved in any premature work on the basic center. సో దీన్ని స్టిమ్యులేట్ చేయబడటం అనేటువంటి చేయాలండి. ఈ స్టిమ్యులేట్ చేస్తే కుండల్ని సర్పం మూలాధారంలో పడుకుని ఉంటుంది. దాన్ని మీరు ఉద్బోధనం చేస్తే అది కుండల్నిలో ఉన్నటువంటి ఎనర్జీస్ మూలాధారంలో ఉన్నటువంటి ఊర్ధముఖంగా వెళతాయి. ఇలాంటివి ఏవేవో చెప్పేస్తుంటారు బయట. దయచేసి మాస్టర్ జ్వాలకులు గారు ఇచ్చినటువంటి గ్రంథంలో చెప్పినటువంటి 7 సెంటర్స్ గురించి మాత్రం వినండి. సర్పెంట్ పవర్, సర్జాన్ వుడ్రాఫ్, తర్వాత నాన్నగారు రాసినటువంటి ప్రజ్ఞా విలాసం, ఇవి చదువుకోండి. వేరే బయట ఎవరెవరో చెప్పేసేటువంటి ఈ సెంటర్స్ గురించి వాటి గురించి ఇచ్చేటువంటి వివరాలు పెద్దగా మీరు వాటిని చదువుకోకర్లేదు. వాటిని ఎందుకంటే ఇవి చాలా స్టాండర్డ్గా ఇచ్చినటువంటి గ్రంథాలు ఇవి. అందుగురించి వీటిని మాత్రం మనకి చెప్తున్నారు. అందుగురించి ఇది ఎలా స్టిమ్యులేట్ చేసుకోవాలి ఏంటి అనేటువంటి రహస్యాలు మీకు ఇవ్వట్లేదు నేను అని ఆయనే చెప్పారు. అందుగురించి అవి స్టిమ్యులేట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు మాత్రం అస్సలు చేయకండి. సెంటర్స్ గురించి చాలా హయ్యర్ ఎనర్జీస్ అవి మన బాడీలో హ్యాండిల్ అవుతుంటాయి. ఎనర్జీస్ని హ్యాండిల్ చేయడానికి మనం డైరెక్ట్గా మనం ఇన్వాల్వ్ అయ్యి మనం ఎప్పుడు చేయొద్దు దయచేసి. వీటి గురించి రహస్యాలు చాలా మనం చదువుకుంటూ వచ్చాం. అలాగే మనకి ఇతర గ్రంథాలు ఇప్పుడు చెప్పుకున్నటువంటి వాటిల్లో కూడా మనకి చాలా ఇచ్చారు. అవి జాగ్రత్త చదువుకోండి. The best I can do is to make a series of statements which will be comprehended in the right way by those who know, and there are as yet few and far between, which will aid the thinking of those who are in training and give them a somewhat more complete picture, but which will protect the ignorant from disaster. I shall make these statements. So, which will protect ద ఇగ్నోరెంట్ ఫ్రమ్ ది డిజాస్టర్. అంటే చక్కగా ఇది చదువుకొని మీరు నిలబడితే మీరు వీటి స్టిమ్యులేట్ చేయబడినందువలన ఏర్పడేటువంటి యొక్క ఇబ్బందుల్లోకి మీరు వెళ్లకుండా ఉంటారు. చక్కగా ఆ సెంటర్స్ మనలో పనిచేయడం, వాటిని ఎలా వినియోగించుకుంటూ ముందుకెళ్ళాలి అంతవరకు తెలుసుకోండి. అంతే చాలు. షల్ గివ్ ప్రాక్టికల్లీ నో ఎక్స్ప్లెనేటరీ మ్యాటర్ విత్ దెమ్. అదే చాలా బ్రీఫ్గా ఇస్తారు. చాలా చక్కగా ఈ పాయింట్స్ జాగ్రత్తగా మనం చదువుకుందాం. అందులో ఫస్ట్ పాయింట్ బేస్ సెంటర్ గురించి. The base center is the point where, under the evolutionary law, spirit and matter meet and life is related to form. Base center లో ఏంటి ఇక్కడ జరుగుతుందంటే స్పిరిట్ మ్యాటర్స్ ఫార్మ్. తత్వం పరమాత్మ యొక్క ఇది భూమిని తాకేటువంటిది. భూమి అంటే భౌతికమైన పదార్థం ఉంటుంది, దానిలోకి స్పిరిట్ ఆస్పెక్ట్ దిగి వచ్చేటువంటి ఇది మూలాధారంలో జరుగుతుంది. ఎప్పుడైతే అది దిగి వస్తుందో అప్పుడు విల్ టు బి అంటున్నది వీళ్ళు పనిచేస్తుంది. మూలాధారం నిలిచి ఇది అక్కడి నుంచి వచ్చినటువంటి యొక్క
ఇదిగా చెప్తాం మనం. చాలా దీని యొక్క మూలాధార చక్రానికి సంబంధించినటువంటి రహస్యాలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీకు గోదామ వారిది శ్రీరంగనాథుడు, అదే మూలాధార సహస్రం. దీని యొక్క వైభవత్వం మీకు ఇంకొక న్యూ డైరెక్షన్ ఆర్ న్యూ డైమెన్షన్ మీకు అర్థమవుతుంది. దాని గురించి పాయింట్ సార్ మొదటే చెప్పాను. ఆ డైమెన్షన్గా మీరు దీన్ని అవగాహన చేసుకోవడం చాలా చూడండి. గోదారంగనాథుల కళ్యాణం అంటే ఏమిటి, జీవుడిలో ఎలా జరగాలి ఏంటి. గోదారంగనాథుల కళ్యాణం అంటే సీతారాముల కళ్యాణం వేరు, గోదారంగనాథుల కళ్యాణం వేరండి. గోదారంగనాథుల కళ్యాణం ఆత్మ సాధనకి సంబంధించినటువంటి, జీవుడుగా ఉంటుంటే వాడు ఎలా సాధన చేసుకుంటూ రంగనాథుని చేరాలి. అది మనకి ఇక్కడ ఈ పాయింట్స్ కూడా గతంలో మనం చెప్పుకున్నదే. సో ఇక్కడ చెప్తున్నటువంటి పాయింట్ ఏమిటంటే మనకి బేస్ అంటారు, వేర్ స్పిరిట్ అండ్ మ్యాటర్ మీట్. ఈ రెండు కూడా ఇక్కడ కలుస్తాయి. అది గురించి రంగనాథుడు అక్కడి నుంచి దిగి వచ్చి విల్లిపుత్తూరులో వివాహం చేసుకున్నాడు, కానీ అమ్మవారి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ వివాహం జరగలేదు. అది అలా మీరు ప్రతి పాయింట్ కూడా దీనిలో ఇచ్చేటువంటి పాయింట్స్గా మీరు అర్థం చేసుకోండి. ఇట్ ఈస్ సెకండ్ పాయింట్ నౌ. ఇట్ ఈస్ దేర్ ఫర్ ద సెంటర్ వేర్ ద ఎసెన్షియల్ డ్యూయలిజం ఆఫ్ ది మేనిఫెస్టెడ్ డివినిటీ మ్యాన్ ఆర్ ప్లానెట్ లోగస్ మీట్ and produce for. It is therefore the center where the essential dualism of the manifested divinity, essential dualism of the manifested divinity అంటే జరుగుతుంది. మ్యాన్ ఆర్ ప్లానెట్ లోకస్ అంటే వీడిలో ఎసెన్షియల్ డ్యూయలిటీ అనేటువంటిది ఒకటి ఉంటుంది బేస్ సెంటర్లో. అంటే బేస్ సెంటర్ ఈస్ హ్యావింగ్ టూ ఫంక్షన్స్. ఒకటి దాన్నే మనకి మూలా నక్షత్రం. ఇక్కడ దానికి మూలా నక్షత్రం మనకి ధనుసు రాశిలోనే చెప్తారు, వృశ్చిక రాశిలోనే వస్తుంది. సో ఇక్కడ ధనుసు దీనిలో ఉన్నటువంటి ఎసెన్షియల్ డ్యూయాలిటీ అంటుంది. ఒకటి వీడు ఇక్కడి నుంచి అందులో చాలా మీకు స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో సాజిటేరియస్ బాగా చదువుకోండి దయచేసి. సాజిటేరియస్లో మాస్టర్ ఏమని చెప్తారంటే, ఒకటి ధనుసు రాశిలో ఉన్నటువంటి ఊర్ధముఖంగానే ఎడుతుంటాడు. ధనుసు రాశిలో ఉన్నటువంటి వాడు అంటే మూల నక్షత్రం కాబట్టి వృశ్చిక రాశిలో అంటుంటాడు, ఇక్కడి నుంచి వీడు పైకి చేస్తాడు. ఎక్కడికి? మనకి మేషరాశికి చేస్తాడు. ఇలా అనమాట. సో ఇట్ ఈస్ ఎసెన్షియల్ డ్యూయాలిటీ. మ్యాన్ ఆర్ ప్లానెట్ లోకస్ అన్నది మేనిఫెస్టెడ్ డివినిటీ, మ్యాన్ ఆర్ ప్లానెట్ లోకస్ మీట్ అండ్ ప్రొడ్యూస్ ఫర్ ఎసెన్షియల్ మేనిఫెస్టెడ్ డివినిటీ అన్నటువంటిది అన్నారు. సో వీటిలో ఎసెన్షియల్ డ్యూయలిజం ఆఫ్ ది మేనిఫెస్టెడ్ డివినిటీ అనేటువంటిది ఉంటుంది మ్యాన్లో. అంటే వాడి యొక్క తత్వం ఒకటి పనిచేస్తుంటుంది, అంతర్యామి యొక్క తత్వం వాడిలో పనిచేయడం అంటుంది. రెండు ఉంటాయి వీళ్ళు. అది మూలాధారంలో రెండు ఉంటాయి. అదే మనకి ధనుసు రాశిలో ఇచ్చినటువంటి కథ. అది ఇటు నుంచి. సో ధనుసు రాశిలో ఉన్నటువంటి ఒక ప్రయాణం ఇక్కడి నుంచి మేషరాశికి ఇలా అంటే వృశ్చికం ఇలా వెళ్ళడం ఒకటి ఉంటుంది. అలా కాకుండా ధనస్సు, మకరం, కుంభం, మీనం ఇలా వెళ్ళిపోవడం ఒకటి ఉంటుంది. రెండు డైరెక్షన్స్. అది ఇక్కడ ఎసెన్షియల్ డ్యూయాలిటీ అంటే. థర్డ్ పాయింట్, ద నేచర్ ఆఫ్ దిస్ డివినిటీ ఈజ్ ఓన్లీ రివీల్డ్ వెన్ ది సెకండ్ ఆస్పెక్ట్ హ్యాస్ అకంప్లిష్డ్ ఇట్స్ వర్క్ త్రూ ది మీడియం ఆఫ్ ది థర్డ్ ఆస్పెక్ట్ బట్ అండర్ ది డైరెక్టింగ్ విల్ ఆఫ్ ది ఫస్ట్ ఆస్పెక్ట్. అద్భుతంగా. సో మనం ఇది ఎప్పుడు కూడా చదువుకుంటున్నప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి పాయింట్ అంటే ద నేచర్ ఆఫ్ దిస్ డివినిటీ ఈజ్ ఓన్లీ రివీల్డ్. సో ఇందులో ఉన్నటువంటి నేచర్ ఆఫ్ డివినిటీ అంటే ఎప్పుడు వీడికి ఇది అవుతుందండి అంటే ధనుసు రాశిలో అంటే వాడికి వెన్ ద సెకండ్ ఆస్పెక్ట్ హ్యాస్ అకంప్లిష్డ్ ఇట్స్ వర్క్. అంటే ఎప్పుడు వాడు ధనుసు రాశిలో వీడు అర్హుడు అంటే వీడు ఊర్ధ సాధనకి వీడి అకంప్లిష్డ్ ఇట్స్ వర్క్. సెకండ్ ఆస్పెక్ట్ హ్యాస్ అకంప్లిష్డ్ ఇట్స్ వర్క్. వీడి యొక్క వర్క్ ఏమిటి? మూలాధార చక్రంగా అంటే ఏంటి? పొద్దు నుంచి సాయంత్రం దాకా వీడు చేసేటువంటి పనులన్నీ కూడా చక్కగా చేసినటువంటి వాడు ఇక్కడ చక్కగా వీడు అర్హుడు. అదైతే అదంతా ఎందుకంటే ఆ జీవితం వదిలేయండి, మనకి మెయిన్ ఇదేనండి అంటుండే అనుకున్న వాడికి ఇక్కడ స్థానం లేదు. సో అకంప్లిష్డ్ ఇట్స్ వర్క్ త్రూ ది మీడియం ఆఫ్ ది థర్డ్ ఆస్పెక్ట్. ఇక్కడ వర్క్ చేయాల్సింది ఏంటి? మీడియం ఆఫ్ ది థర్డ్ ఆస్పెక్ట్. థర్డ్ ఆస్పెక్ట్లో ఏమిటి? వీడు చుట్టాలు, వీడు కుటుంబం, వీడు బంధువులు, వీడి స్నేహితులు, వీడి చుట్టుపక్కల వాళ్ళందరికీ చేయవలసినటువంటి చేస్తూ ఉన్నటువంటి వాడికి మాత్రమే ఇక్కడ ఉపదేశం పొందడానికి, లేదా మనం ఇంకా ఇక్కడ ఉపదేశం అనడం కన్నా కళ్యాణం అన్నటువంటి అనేసుకుంటాం. చాలా ఇదిగా ఉంటుంది, బాగుంటుంది. సో కళ్యాణం అవడానికి అర్హత అంటున్నది ఉంటుంది ఇక్కడ. So through the medium of the third aspect,
బట్ అండర్ ది డైరెక్టింగ్ విల్ ఆఫ్ ది ఫస్ట్ ఆస్పెక్ట్. డైరెక్టింగ్ విల్ ఆఫ్ ది ఫస్ట్ ఆస్పెక్ట్ అంటున్నది పనిచేస్తూ అది చేసుకుంటూ ఇది వచ్చినటువంటి వాడు అక్కడ ఇదంతా కూడా ఆయన యొక్క ఇదే కదా. ఇక్కడి నుంచి ఎవడు పంపించాడు అక్కడికి ఆయనే కదా పంపించాడు, అక్కడ పంపించాడు, మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి వివాహం. సో అండర్ ది డైరెక్టింగ్ విల్ ఆఫ్ ది ఫస్ట్ ఆస్పెక్ట్ ఆయనే రంగనాథుడు అంటే మొత్తం దీన్ని అంతటినీ నడిపేటువంటి వాడు. ఇదంతా నాకు సంబంధం లేదు, ఓన్లీ నేను హయ్యర్ ఆస్పెక్ట్ సంబంధించినటువంటి వాడిని అంటున్నది అనలేదు ఆయన ఎక్కడ. సో ఈ సెంటెన్సెస్ ఈ జాగ్రత్త ఇవన్నీ ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే మాస్టర్ జాలకులు గారి గ్రంథాల్లో ఇచ్చినటువంటి అన్నీ కూడా ఫార్ములాస్ లాంటి సెంటెన్సెస్. ఇవి చదువుకొని మనం భాగవతం కానీ గోదా రంగనాథుల కథ కానీ ఇవన్నీ చదువుకుంటే మనకి దాని యొక్క హయ్యర్ ఆస్పెక్ట్ మనకు బాగా అవగాహన. అది సో నౌ ఫోర్త్ పాయింట్. It is the center where the serpent of God undergoes two transformations. నేను ఆనర్ సర్పెంట్ ఆఫ్ గాడ్ అన్న పాము చుట్టాల మీద పడుకుని ఉంటాడండి. ఏంటి ఇంకేం దొరకలేదు ఆయనకి పరుపులు ఏమి. పాము చుట్టాల మీద పడుకోవడం ఏమిటండి, ఆయన పోయి మంచి మంచి పరుపులు మనకే అవైలబుల్లో ఉంటే ఆయనకి ఎటువంటి పరుపులు అవైలబుల్లో ఉండాలి. దాన్ని బట్టి ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఆయన దగ్గర ఉంటేనే మనం బెస్ట్లో మనం ఉండగలుగుతాం. అటువంటి ఇవన్నీ వదిలేసి ఆయన పాము చుట్టాల మీద పడుకుని ఉంటాడండి అని అన్నారు. సో అందు గురించి ఇక్కడ ఏమన్నారు, సర్పెంట్ ఆఫ్ గాడ్ అన్నారు ఆయన. ఇట్ ఈస్ ద సెంటర్ వేర్ ది సర్పెంట్ ఆఫ్ గాడ్ అండర్గోస్ టూ ట్రాన్స్ఫర్మేషన్స్. నెంబర్ 1, ది సెట్ పాయింట్ ఆఫ్ మ్యాటర్ లైస్ క్వైట్. ది సర్పెంట్ ఆఫ్ మ్యాటర్ లైస్ క్వైట్. సో అండర్గోస్ టూ ట్రాన్స్ఫర్మేషన్స్. ఇది ఎలా ఉంటుందంటే సర్పెంట్ ఆఫ్ మ్యాటర్ లైస్ క్వైట్. వీటి మీద పడుకుని ఉంటాడండి ఆయన. మన సర్పెంట్ ఆఫ్ మ్యాటర్ ఎలా ఉంటుంది, జీవుడు అనేవాడు ఎలా ఉంటాడు, చుట్టుకుపోయి ఉంటాడు. వాడు ఎలా అంటే వాడు ఓన్ గ్రూవ్స్ ఆఫ్ పాయింట్స్లో వాడు ఉండిపోతుంటాడు. ఇప్పుడు కూడా జీవుడు ఎలా ఉంటాడు, వాడు కొన్ని కండిషన్స్ అన్నట్టు వాడు లైఫ్ చుట్టూ ఎలా ఏర్పాటు చేసేసుకొని దాని మధ్యలో అలా ఇరుక్కుపోయి కూరుకుపోయి బయటకు రాలేక లోపల ఉండలేక చాలా మన చుట్టూతా మన కండిషన్స్ ఎలా పెట్టేసుకుంటామంటే మనం దీంట్లోంచి ఎట్లా మనం బయట రాలేం. మనం కుటుంబం అంటాం, సంసారం అంటాం, ఇల్లు అంటాం, అది అంటాం, ఇది అంటాం, ఆఫీస్ అంటాం, బిజినెస్ అంటాం, ఇంకేదో సేవ అంటాం, ట్రస్ట్ అంటాం. వీటిలో అలా ఇరుక్కుపోయి ఉండిపోతాడు జీవుడు. ఇవేవి కూడా వీటిని బంధించకూడదు. ఇప్పుడు కూడా మనం ఏదైనా సరే ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఒక ఆఫీస్లో అయినా కానీ ఒక ఇల్లు అయినా పర్ఫెక్ట్గా చేస్తాం మనం పని. బట్ ఏ ఆస్పెక్ట్ కూడా మనని బంధించకుండా ఉండేట్టుగా ఉండాలి మనకి. ఇప్పుడు దట్ ఈస్ తామరాకుపై నీటి బుట్ట అంటారు మన పెద్దలు. అలా జీవించాలి ఎప్పుడు కూడా లైఫ్లో. వీడు ఉన్నంతసేపు ది పర్ఫెక్ట్ డ్యూటీ హీ పెర్ఫార్మ్స్. బట్ ఏ క్షణంలో వీడిని పిలిచినా ఏదైనా సరే వీడు ఎక్కడ కూడా బంధింపబడకుండా ఉండేటువంటి జీవితం గడుపుతూ ఉండాలి ఎప్పుడు కూడా. అది అసలు సాధన అంటే. సో ఇక్కడ ఏమన్నట్టు జీవుడు అనేటువంటి వాడు ది సర్పెంట్ ఆఫ్ మ్యాటర్ లైఫ్ కాయిల్డ్. అది అలా చుట్టలుగా ఉంటుంది, కాయిల్డ్గా ఉంటుంది. దాని మీద పడుకుని ఉంటాడు ఆయన. అంటే చుట్టలుగా ఉంటూ ఉంటుంది మరి మ్యాటర్ ఆస్పెక్ట్ అంతా కూడా. సో అది తర్వాత ది సర్పెంట్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద సర్పెంట్ ఆఫ్ విజ్డమ్. ది సర్పెంట్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద సర్పెంట్ ఆఫ్ విజ్డమ్గా ఈ సర్పెంట్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. వీడిలో ఇక్కడే వీడు సాధన అటువంటి చక్కగా చేసుకుంటే ప్రతి వాళ్ళ యొక్క వాక్కులను వీడు దైవాన్ని పెట్టాడు. దట్ ఈస్ సాధన. సో సర్పెంట్ ఆఫ్ విజ్డమ్, అసలు హయ్యర్ విజ్డమ్ ఇచ్చేటువంటిది సర్పెంట్. మీకు స్పిరిచువల్ ఆస్ట్రాలజీ మళ్ళా అదే పాయింట్ వస్తుంది, మళ్ళీ బాగా చదువుకోవాలి మన స్పిరిచువల్ ఆస్ట్రాలజీ. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాడికి ఈ కాయిల్డ్ అన్నటువంటిది ఇలా ఉంటుంది. అక్కడ ఉండి సాధన చేసుకుంటూ ఉండేవాడికి హీ నోస్ హౌ టు ప్లే విత్ సర్పెంట్స్. ఏదైతే బంధించేస్తుందో దాని మీద ఆట ఆడతాడు ఆయన. దాన్ని తల మీద నుంచి ఆట ఆడతాడు, దాన్ని తోక పట్టుకుని. అంటే స్టార్టింగ్ ఎండింగ్ ఆయన చేతుల్లో ఉంటాయి. దీన్ని డ్యాన్స్ చేస్తారు. మనందరం పాము చుట్టాలు అలా ఉండిపోతుంటాం. లైఫ్ ఆస్పెక్ట్లో ఎలా జీవించాలనేటువంటిది చూపించినటువంటి వాడు ఆయన వచ్చి భౌతికంగా ఇలా ఉండాలి లైఫ్ అంటే, ఇలా నవ్వదు ఇలా ఉండాలి అంతే, చెప్తే ఎప్పుడు కూడా ఇలా ఉండకండి అనేటువంటి చూపించడం అనేటువంటిదే ఆయన యొక్క సాధన. కాళీయమర్ధనం కథ అద్భుతమైనటువంటిది పాము. అది ఇక్కడ విషయం. ది సర్పెంట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద సర్పెంట్ ఆఫ్ విజ్డమ్. వీడికి ఇలా ఉన్నటువంటి వాడికి అక్కడ ఉన్నటువంటి వాడితోటి ఇది మైత్రి, అక్కడ ఉన్నటువంటి వాడితోటి వివాహం, అక్కడ ఉన్నటువంటి వాడితోటి వాడితోటి అందుకు గోపకులు గోపికలు వాళ్ళందరూ కూడా ఆయన చుట్టూ తిరిగారు. అదే సర్పెంట్ ఆఫ్ విజ్డమ్ అన్నమాట.
Third point, the serpent of wisdom is translated and becomes the dragon of living light. The serpent of wisdom ఏమవుతుంది నెక్స్ట్ డ్రాగన్ ఆఫ్ లివింగ్ లైట్. ఈ డ్రాగన్ ఆఫ్ లివింగ్ లైట్ అన్నటువంటిది అంటే ఏంటంటే పరిపూర్ణమైనటువంటి ఈ వెలుగు మన యొక్క ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్లో ఎలా దాన్ని ఇది చేసుకోవాలంట. సో అది మనకి ఈ సర్పెంట్ ఆఫ్ విజ్డమ్ అన్నటువంటిది ఇస్తుంటుంది. ఇది గురించి ఈ సర్పెంట్ ఆఫ్ విజ్డమ్కి సంబంధించినటువంటి దానికి చిహ్నంగానే మనకి శివుడు సర్పములని ధరించిన వాడిగా మనం చేస్తాం, మనకి అర్చించుతాం. పరిపూర్ణమైనటువంటి విజ్డమ్ అంతా కూడా ఆయన అంటిపెట్టుకుని ఉంటుందండి. కనుక ఆ తత్వంలోకి ఎప్పుడైతే వీడు ప్రవేశిస్తాడో దాన్ని ఏమన్నారంటే సర్పెంట్ ఆఫ్ విజ్డమ్. సర్పెంట్ ఆఫ్ విజ్డమ్ నెక్స్ట్ వీడు ఏమవుతాడు డ్రాగన్ ఆఫ్ లివింగ్ లైట్ అన్నారు. అంటే డ్రాగన్ ఆఫ్ లివింగ్ లైట్ అంటే ఏంటంటే భౌతికమైనటువంటి జగత్తులో మనకి వెలుగు అన్నటువంటిది ఈశ్వరుడు అన్నటువంటిది. అంటే ఏంటంటే మనకి ఇక్కడ నిలబడవలసింది అది. అది నిలబడినప్పుడు మీ ఇష్టం, మీ సర్పములు ఎన్నైనా ఏమైనా ఆయన చుట్టూ ఇంకో 4 సర్పాలు వేసినా ఆయన చుట్టూ ఆయనకి అలంకారంగానే ఉంటుంది. కాళ్ళకు 2 సర్పాలు వేస్తారు, తల్లో ఒక సర్పం వేస్తారు, చేతులు సర్పాలు ఎన్నైనా వేయండి, అది డ్రాగన్ ఆఫ్ లివింగ్ లైట్ అంట. అది వచ్చేస్తాను అన్నట్టు. 4th పాయింట్లో ఇచ్చిన పాయింట్స్. దీని గురించి ఇంకొంచెం రహస్యాలు మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి.